ఈ భూమి మీద మానవుల పతనం ఎలా మొదలైందో మీకు తెలుసా? దేవుడు మనుషుల్ని సృష్టిస్తూ వాళ్ళు బతకడానికి ఒక ఆవుని కూడా చేతుల్లో పెట్టాడు. వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఇచ్చాడు. దున్నడానికి ఎద్దు ఇచ్చాడు. ఎరువు కోసం ఆవు గేదెలను ఇచ్చాడు. ఇలా మనిషి సృష్టి నిలవడానికి ఆవుని మమేకం చేశాడు. అలా కొన్ని లక్షల తరాలు కేవలం ఆవులు గేదెలు వాటి ఎరువు భూమి వ్యవసాయంగా కొనసాగుతుంది. మనిషి పతనం ఎప్పుడు మొదలైంది? ఎప్పుడైతే మనిషి ఆవుని కసాయి వాడికి అమ్మి సొమ్ము చేసుకున్నాడో అప్పటినుండి వారి వారసత్వాలు ఆవు పాపానికి బలైపోతూ వస్తున్నారు. ఆవుల్ని కసాయికి అమ్మకం ముందు ఏ క్యాన్సర్ లేదు, ఏ ఎయిడ్స్ లేదు, ఏ గుండె జబ్బు లేదు, ఏ పీసీఓడీ గర్భసంచి సమస్య లేదు. మరి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనిషికి పొద్దున లేవగానే టీ కావాలి, దానికి పాలు కావాలి, పాలు కల్తీ. మనిషికి అన్నంలోకి నెయ్యి కావాలి, నెయ్యి కల్తీ. అన్నంలోకి పెరుగు కావాలి, పెరుగు కల్తీ. వేడి చేస్తే మజ్జిగ కావాలి, మజ్జిగ కల్తీ. మనిషికి గాయం అయితే వెన్న కావాలి, వెన్న కల్తీ. సగటు మనిషి జీవితం ఆవుతో ముడిపడి ఉంది అనే విషయాన్ని మర్చిపోయారు మానవులు. కానీ వేరే గ్రహంలో ఏముంది కనుకుంటున్నరు? కళ్ల ముందు కనుమరుగు అవుతున్న జీవితాన్ని మాత్రం ఏ శాస్త్రవేత్త కనిపెట్టలేకపోతున్నారు. ఒకడు ₹1,00,00,000 పెట్టి లగ్జరీ విల్లా కొనగలుగుతున్నాడు కానీ స్వచ్ఛమైన నాణ్యమైన పాలు కొనలేకున్నడు. ఒకడు ₹1,00,00,000 కార్లో తిరుగుతున్నాడు కానీ నాణ్యమైన పెరుగును అన్నంలో తినలేకపోతున్నాడు. ఆలోచించండి. కార్ వల్ల ఆరోగ్యం పెరగదు, లగ్జరీ విల్లా వల్ల ఆరోగ్యం పెరగదు. కానీ నాణ్యమైన పాల వల్ల ఆరోగ్యం పదింతలు పెరుగుతుంది. నాణ్యమైన పెరుగు వల్ల రోగాలకు దూరంగా ఉండొచ్చు. ఇప్పుడు మందులు, ఆహారంకి కట్టిన ప్లాస్టిక్ కవర్ వలనే అంటున్నారు. కానీ కాదు. మనిషి ఆవుకు దూరం అవ్వడం వల్లే రోగాలు వస్తున్నాయి అని నేను అంటున్నాను. పొద్దున నుంచి సాయంత్రం వరకు పాలతో తయారైన ఆహారం ఎన్ని రకాలు తింటున్నమో గ్రహించండి. అవి స్వచ్ఛమైన పాలతో చేసినవా కెమికల్తో తయారు చేసినవా? నా చిన్నప్పుడు మా అమ్మ పెరుగు కోను కాస్తే పొద్దున తృప్తిగా తిన్నవాన్ని. రాత్రి పెరుగు తిన్నప్పుడు మా అమ్మను తిట్టేవాన్ని, చీ పుల్లగా ఉంది నాకు వద్దు అని. అలాంటిది ఇప్పుడు పెరుగు పాకెట్ కొంటే 10 రోజులు అయిన పులుపు రావడం లేదు అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు పొద్దున పాలు సాయంత్రానికి విరిగిపోయేవి. ఇప్పుడు 10 రోజులు ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటున్నాయి పాకెట్ పాలు. అదే మన గేదె పాలు ఫ్రిడ్జ్లో పెట్టండి తెల్లారి కళ్ళ పాడైపోతాయి. అంటే అర్థం ఏంటి? పుల్లగా, విరిగిపోకుండా ఉండటానికి కెమికల్ కలుపుతున్నారు. ఇప్పుడు అర్థమైందా? మనిషి రోగాలకు కారణం పాలు, పాలేతర వస్తువులే కారణం. ఒక గొప్ప విల్లా కొనడం గొప్ప కాదు. విల్లా ముందు చిన్న గుడిసె, దాంట్లో ఒక ఆవు ఒక గేదె పెట్టడం గొప్పదనం. ఇప్పటికైనా ఈ సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు వదిలి 2 ఆవుల్ని కొనుక్కొని ఊరికి పోయి 3 పూటల మంచి మనం పండించుకున్న ఆహారం తినడం గొప్ప. ఎలాగోలా బ్రతకడం గొప్ప కాదు, ఆరోగ్యంగా తిని బ్రతకడం గొప్ప. ఫైనల్గా మనమందరం మట్టికి దూరం అయ్యాం. ఇప్పుడు అందరం మళ్లీ మట్టికి దగ్గర అవుదాం. కళ్ళు తెరవండి, ఆరోగ్యంగా జీవించండి. ఏదైనా అనారోగ్యం ఆవు యజమాని ఇంట్లో వాళ్లకి వస్తే ఆ అనారోగ్యానికి విరుగుడు మందు తిని ఆవు ఇంటికి వచ్చి పాలు ఇస్తుంది అంట. ఆ పాలు తాగినా వాళ్లకి అనారోగ్యం నుంచి విముక్తి అవుతారని చరిత్ర చెబుతుంది. సో చిరిగిన చొక్కా అయినా వేసుకో, ఒక్క ఆవుని మాత్రం పెంచుకో. గుడిసెలో అయినా బ్రతుకు, కాని ఆవుని మాత్రం పెంచు.